తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీజీ, ఐజీపీ, డీఐజీలతో పాటు నాన్ క్యాడర్ ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు ఆయా జిల్లాలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో అధికారుల బదిలీలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో భారీగా ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ సర్కార్. 21 మంది ఐపీఎస్లకు స్థానచలనం కలిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కేంద్ర హోంశాఖ ఏపీకి బదిలీ చేయడంతో ఆయన స్థానంలో కొత్త సిపిగా గౌస్ ఆలంను సర్కార్ నియమించింది. ప్రస్తుతం వరంగల్ సిపిగా ఉన్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం సిపిగా ట్రాన్స్ఫర్ చేసింది. అంబర్ కిషోర్ స్థానంలో వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్ ను నియమించింది. ఇక కామారెడ్డి ఎస్పీగా ఉన్న సింధు శర్మను ఇంటెలిజెన్స్ ఎస్పీగా, డీసీపీ రాజేష్ చంద్రను కామారెడ్డి ఎస్పీగా, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్యను నిజామాబాద్ సిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో గౌస్ ఆలంను తప్పిస్తూ ఆదిలాబాద్ కొత్త ఎస్పీగా అఖిల్ మహాజన్ కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్, సిరిసిల్ల ఎస్పీగా మహేష్ బాబాసాహెబ్, వరంగల్ ఈస్ట్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ ను బదిలీ చేశారు. ఇక సూర్యాపేట ఎస్పీగా నరసింహ, సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు, సిఐడి ఎస్పీగా పి రవీందర్, ఎస్ఐబి ఎస్పీగా వై సాయి శేఖర్ ను సర్కార్ నియమించింది. ప్రస్తుత తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏడీజీగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ను అడిషనల్ డీజీ పర్సనల్ గా నియమించింది. విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతనను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.